పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా తన కెరీర్ కు తొలి పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెబుతూ నటి శృతి హాసన్ తాజాగా ఓ పోడ్కాస్ట్ లో ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు. తెలుగు సినిమానే తనకు స్టార్డమ్ ఇచ్చిందని, అందుకే తెలుగు ఇండస్ట్రీని నా ఫస్ట్ హోమ్ ఆఫ్ సక్సెస్ గా భావిస్తానని ఆమె తెలిపారు. దబాంగ్ రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ లో మొదట తనని తీసుకోలేదని, కానీ దర్శకుడు హరీష్ శంకర్ తాను చేయాల్సిందేనని బలంగా నమ్మినందున తాను ఈ సినిమా చేశానని చెప్పింది. ఆ టైంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. నన్ను తీసుకోబోతున్నారని కూడా తెలిసింది. కానీ హరీష్ శంకర్ నన్ను బాగా నమ్మారు. నేను ఈ పాత్రలో శృతిని మాత్రమే చూశాను. ఆమె నాకు కావాలి అన్నారు. చివరికి ఆ పాత్ర నాకు నచ్చింది. ఆ తరువాత నా జీవితమే మారిపోయింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని, అందుకే తెలుగే తన ఫస్ట్ హోమ్ ఆఫ్ సక్సెస్ అని గర్వంగా చెప్పింది. అలాగే ఒక సందర్భంలో హైదరాబాద్ వచ్చి తన తండ్రి కమల్ హాసన్ తరపున ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకునేందుకు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఒక రోజు నేను నా అవార్డు కోసం తిరిగి వస్తాను అని చెప్పిన మాట గబ్బర్ సింగ్ ద్వారా నిజమైందని ఆమె గుర్తు చేసుకుంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అతను చాలా రూటెడ్, గ్రామాలపై వ్యవసాయంపై ఎంతో ప్రేమ ఉంది. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. ఆయన మల్టీ డైమెన్షనల్ వ్యక్తి, రెండు ప్రపంచాలని చూశారు, సినిమా ఇంకా ప్రజల జీవితం అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనతో పనిచేయాలంటే ఒక భయం ఉండేది. ఎందుకంటే ఆయన పెద్ద స్టార్, కానీ చాలా స్వీట్గా ఉండేవారు. తమిళంలో విజయ్ సార్ ఇంకా పవన్ సార్ వీళ్ళంతా చాలా గౌరవంగా నిశ్శబ్దంగా ఉంటే జెంటిల్మెన్స్ అంటూ చెప్పారు.